ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 34వ కీర్తన 17 నుండి 19 వచనములు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాసము చివరి దినములోనికి దేవుని కృప ద్వారానే మనం వచ్చామని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము ప్రాముఖ్యమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు అనంటే, ప్రార్థనా పరులు అనంటే నీతిమంతులుగా జీవించేటువంటి వారు. వారి గురించి ఇక్కడ ఈ 3 లేఖన భాగాలలో ప్రాముఖ్యముగా దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతిమంతుడు మొరపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. మొట్టమొదటిగా శ్రమలు వీరికే ఎక్కువ వస్తాయి. నేను నీతిగా బ్రతుకుతున్నాను కదా, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఈ భయంకరమైన బాధలు, ఈ పరిస్థితులు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ మాసము చివరి రోజులకు వచ్చేసాము. ఎన్నో గండాలు తప్పించుకున్నాం, ఆపదలు తప్పించుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అవసరాలు తీర్చే నాదుడు లేక, అవసరాల్లో ఆదుకునేవారు లేక ఎన్ని ఇబ్బందులు ఈ మాసములో మనం పడ్డామో మనందరికీ తెలుసు, దేవునికి కూడా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నీతిమంతులు మొరపెట్టగా ఆయన ఏం చేస్తారంట? శ్రమలన్నింటిలో నుండి విడుదల కలుగు చేస్తారు. ఎంత నలిగిపోయిందో హృదయాలు, ఎన్ని విరిగిపోయాయో హృదయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి దేవుడు ఆసన్నుడుగా ఉంటారంట, దగ్గరగా ఉంటారంట. తన బిడ్డల హృదయము విరిగిపోతే, తమ బిడ్డల హృదయాలు నలిగిపోతే దగ్గరగా ఉంటాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. మనము దేవునికి సమీపముగా ఎప్పుడైతే మొరపెట్టుకుంటూ ప్రతి శ్రమలో నీతిగా బ్రతుకుతూ మనము శ్రమను కూడా చక్కగా ఆనందముగా మనము ఈ లోకములో అనుభవిస్తూ ముందుకు వెళతామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరగా ఉండేటువంటి దేవుడు. సంతోషంగా ఉండేటువంటి వారికి దూరస్తుడే ఆయన. జ్ఞాపకం చేసుకోండి. సంతోషంగా ఉండవారిని దూరంగా చూస్తుంటారు, గమనిస్తుంటారు, కానీ బాధలో ఉన్న వారిని, నలిగిన హృదయము గల వారిని ఆయన దగ్గరగా వచ్చి ఆదరించేటువంటి దేవుడు. ఆశించేటువంటి ప్రతి వానికి కూడా తృప్తినిచ్చేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని లేఖనమే చెప్తుంది. మరి మనం ఎందుకు బాధపడ్డం ప్రియ దేవుని బిడ్డలారా? మనం ఎందుకు భయపడ్డం ప్రియ దేవుని బిడ్డలారా? అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆ ఆపదలన్నింటిలో నుండే రాయబడింది అక్కడ. జాగ్రత్తగా చదవండి వాగ్దానాన్ని. కొన్నిట్లో అని కాదు, కొన్ని అని రాయలేదు అక్కడ. అన్నిటిలో నుండి అనేకములు కలుగుతాయి నీతిగా బ్రతికితే. నీకు ఏ ఆపద రావట్లేదని అంటే నువ్వు లోకంతో కలిసిపోయావని అర్థం, లోకంతో ఉన్నావని అర్థం, పక్కవారి గురించి మాకెందుకు నువ్వు విడిచిపెట్టున్నావని అర్థం. ఆపదలు ఎలా వస్తాయి? ఏదైనా ఇన్వాల్వ్ అయినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు, కష్టంగా బ్రతికినప్పుడు, కష్టం చేస్తూ ఉన్నప్పుడు, మోసం చేయకుండా, లంచాలు తీసుకోకుండా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇతరులను వంచకుండా, మోసం చేయకుండా, ఆక్రమించుకోకుండా నీతిగా బ్రతుకుతున్న వారికి అనేక ఆపదలు కలుగుతాయి. ఈ మాసంలో ఎన్ని ఆపదలు కలిగాయో వాటన్నిటి నుంచి దేవుడు విడిపించలేదా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ నెలాఖరికి వచ్చేసాం కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఏమన్నా ఆపదలు ఉన్నాయా? మనం చేయాల్సింది మొరపెట్టడమే. ఆయన ప్రతి శ్రమలో నుంచి విడుదలిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యంగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. భయముతోటే మన జీవితాలు కొన్ని సమయాల్లో నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతాయి, భయంకరమైన ఆలోచనలు కలుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని సాతాను పెట్టేటువంటి ఆ క్రియలు జాగ్రత్తగా మనము, ప్రభు ఇచ్చారు ఈ వాగ్దానము, నేను ఈరోజు శ్రమలో ఉన్నాను, నా ప్రభుకు మొరపెడతాను, నేను నీతిగా జీవించి, నేను అన్యాయం చేసి నాకు లక్షలు వస్తాయి,
నేను కాని పనులు చేస్తే భయంకరం డబ్బు వస్తుందని అనుకొని ఒకవేళ వాటి వైపు చూడొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. చేయాలనే ఆలోచన కూడా రావద్దు. ఎందుకంటే ఆ శ్రమ నుంచి మనకు దేవుడు విడుదలిస్తాడు. అది గొప్పగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. సాక్ష్యం కలిగిన వారుగా ఉంటాం. ఎవరికి మనం భయపడాల్సిన అవసరం ఉండదు. తల ఎత్తుకొని గర్వముగా మనం బ్రతకగలం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని నామానికి ఎక్కడ కూడా అవమానం తీసుకురాం. మనం నీతిగా బ్రతుకుట ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ చివరి దినములో ఇంకా మన జీవితాల్లో శ్రమలు ఉంటే మనం ప్రార్థన చేద్దాం, మొరపెడదాం. ఇంకా విరిగి నలిగిన హృదయం ఉంటే ప్రభువుని మనం మొరపెడదాము. ఆయన విడుదలిస్తానంటున్నాడు. ప్రతి ఆపద నుండి తొలగిస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని మనము మొరపెట్టి ప్రార్థన విజ్ఞాపన చేసి మన కార్యాలు సఫలం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నాయన ప్రభా, ఈ జూన్ మాసమంతయు మొదటి దినం మొదలుకొని చివరి దినము వరకు నాయన మమ్మల్ని కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. అయా తండ్రి, అనేక ఆపదలు, అనేక శ్రమలు ఈ మాసములో కలిగినప్పటికీ నాయన మీ కృప ద్వారా మమ్మల్ని నాయన హెచ్చించి నాయన విడుదల చేశారు. నీకు వందనాలు. ఆదుకున్నారు. మీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ చివరి దినము కూడా నాయన బిడ్డలు నాయన అయ్యా ఎవరైనా తండ్రి ప్రభా శ్రమలో ఉంటే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విరిగి నలిగిన హృదయాలతో ఉంటే నాయన అలక్ష్యము చేసే దేవుడు కాదు నాయన, సమీపంగా ఉండే దేవుడు నీవు ప్రభా. నీకు వందనాలు అయ్యా. బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. అయ్యా వారికి నాయన ఆ హృదయాన్ని నాయన బాగు చేయండి అయ్యా. విరిగినటువంటి ఆ హృదయాన్ని నాయన మీరు మాత్రమే బాగు చేయగల దేవుడు అయ్యా. అయ్యా నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి బిడ్డలు నాయన అనేక ఆపదల్లో పడుతూ ఉన్నారు. మీరు ప్రతి ఆపదను తప్పించుదురుగాక యేసునామములో. ఈ చివరి దినమున ఒక కార్యమును జరిగించుదురుగాక బిడ్డలు నాయన. ఏ బిడ్డలు నాయన విరిగి నలిగిన హృదయాల్లో బాధలో ఉన్నారు, వేదనలో ఉన్నారు ప్రభువా, మీరే సహాయం చేయండి అయ్యా. గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. బాగు చేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. గర్భఫలములు అనుగ్రహించండి ప్రభువా. మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. ప్రయాణాలను దీవించండి అయ్యా. ఆర్థికపరమైన పరిస్థితుల నుంచి లేవనెత్తండి ప్రభువా. అన్యాయము చేయలేక, అక్రమాలు చేయలేక, డబ్బును నాయన తండ్రి పొందుకోలేక ఏ బిడ్డలైతేనైనా తండ్రి నీతిమంతులుగా బాధపడుతూ ఉన్నారో అయ్యా వారి ఆపదలన్నింటి నుంచి తొలగించండి నాయన. మీరే ఆదుకోమని ప్రార్థిస్తున్నాం నాయన. అప్పుల సమస్యలను కుటుంబాలను రక్షించండి ప్రభువా. అయ్యా మీరే సహాయము చేసి నాయన ఈ దినకాలపు దీవెనలతో, వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పుట్టినరోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గాయపడిన కుటుంబాలను నాయన ఆదరించి మీరే సహాయము చేయమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి దేవుని యొద్దకు కొన్ని ఆత్మలను తీసుకొని రావాలని ప్రయాసపడుతూ ఉన్నాము. మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన అవసరతలు మనం తెలియపరిస్తే మేము తప్పక ప్రార్థన విజ్ఞాపన చేస్తాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము చెప్తూ ఉన్నాము కానీ చూస్తున్నారు కానీ కామెంట్ కూడా చేయడం లేదు, ఫోన్లు లేవు, ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏమనుకుంటున్నారో ఏమో జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకునితోటే మాట్లాడుట, ప్రార్థించుకొనుట ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటిగా దేవుని యొక్క లేఖనాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి బోధకులు కరువైనటువంటి ఈ దినములలో జ్ఞాపకం చేసుకోండి. సత్యమైనటువంటి ఉన్నది ఉన్నట్టుగా వాగ్దానం కావచ్చు, వాక్యం కావచ్చు, ఆ వాగ్దానాన్ని ఎలా పొందుకోవాలో తెలియపరిచేటువంటి మన ఛానల్ని, మన సేవను మీరు ప్రోత్సహించండి. మీరు ప్రార్థించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.